ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెల్లూరు వెదర్ మ్యాన్. హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎక్కడెక్కడ భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి? ఆగస్టు 16 తేదీ అంటే ఈరోజు వాతావరణ పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మనకు రాయలసీమ జిల్లాల్లో ఈరోజు భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు కర్ణాటక ప్రాంతం మీద నుంచి ఉపరితల ఆవర్తనం అనేది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. దాని ప్రభావంతో మనకు ఇక్కడ ఒక ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. ఆ ఆవర్తన ప్రభావంతో మనకు భారీగా వర్షాలు అనేవి మనకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల అంతటా మనకు ఉంటాయి. ఖచ్చితంగా ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉందని ఇక్కడ మనం ఇండియా మోడల్ మొత్తం అంటే వెదరికల్ మోడల్ మొత్తం మనం భారతదేశం సంబంధించింది ఒకసారి పరిశీలించుకుందాం. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఏ విధంగా ఉందండి ఒకసారి మనం గమనించుకున్నట్లయితే మనకు ఇక్కడి నుంచి నైరుతి ఋతుపవనాలు అనేవి ఈ విధంగా వచ్చి ఇలా మనకు తమిళనాడు బార్డర్ నుండి దక్షిణ తమిళనాడు బార్డర్ నుంచి ఇలా బంగాళాఖాతం నుంచి మనకు ఇలా బంగ్లాదేశ్ వైపుగా వెళ్తున్నాయి. ఇంకొక మనకు నైరుతి గాలుల ట్రాక్ అనేది ఈ విధంగా వచ్చి మనకు ఇలా రాజస్థాను అలాగే మహారాష్ట్ర మీదుగా నుంచి ఈ ప్రాంతాల్లోకి ఇలా వెళ్తుంది. మనకు అంటే మధ్య భారతం వైపుగా మధ్యప్రదేశ్ వైపుగా వెళ్తూ ఉంది ఒక బార్డర్, ఒక ట్రాక్ అనేది. ఇక మనకు ఈ మూడు ట్రాక్లు ఈ విధంగా వెళ్తున్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది, రాయలసీమ జిల్లాలో ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉందనేది చూసుకుంటే మనకు వివరణ అది పూర్తిగా వస్తుంది. ఇక్కడ మనకు ఈ గాలులు అనేవి మనకు ఇట్లా అరేబియా సముద్రం నుంచి ఈ విధంగా వచ్చి మనకు ఈ గాలుల యొక్క ట్రాక్ అనేది ఇలా మనకు వచ్చి ఈ కర్ణాటక బార్డర్ మీద నుంచి దగ్గర నుంచి ఇలా మనకు ఆనుకొని భారతదేశానికి ఆనుకొని ఈ విధంగా అంటే ఇక్కడ నేను మార్కులు ఏ విధంగా వేసి చూపిస్తున్నానో ఆ విధంగా వెళ్తుంది. ఇలా వెళ్తున్నప్పుడు మనకు ఈ ప్రాంతంలో అంటే మనకు ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, మనకు దక్షిణ కోస్తా, తెలంగాణ అంతటా మనకు ఎలాంటి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టే పొడి వాతావరణం, ఎక్కువగా పొడి వాతావరణం అనేది ఉంటుంది. తీవ్రమైన ఎండ అనేది ఉంటుంది. రాయలసీమ జిల్లాల్లో అలాగే మనకు ఈ తెలంగాణ జిల్లాలో ఉక్కపోత అనేది ఎక్కువగా ఈ ప్రాంతాల్లో మనకు ఉక్కపోత అనేది ఉంటుంది. ఇక్కడ నేను గీత గీసి బాగా చూపించినటువంటి ప్రాంతం అంటే ఉక్కపోత అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే 2-3 మోడల్స్ని చూపించినట్టు ఈరోజు ఉష్ణోగ్రత పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది మీకు వివరిస్తాను. అలాగే వర్షాలు ఎక్కువగా పడేందుకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవనేది కూడా వివరిస్తాను. కాబట్టి నా వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా నేను మీకు ఉష్ణోగ్రతల వివరాలకు సంబంధించినటువంటి ఒక మోడల్ చూపించి ఉష్ణోగ్రతలు అనేవి ఏ విధంగా ఉంటాయనేది ఆ మోడల్లో మీకు చూపిస్తాను. అలాగే మనకు ఎండ తీవ్రత ఎలా ఉంటుందని ఇంకో మోడల్లో చూపిస్తాను. వర్షాల తీవ్రత ఎక్కువగా ఎలా ఉంటుందని చూపిస్తాను. అలాగే మనకు ఎక్కడెక్కడ ఖచ్చితంగా వర్షాలు పడే అవకాశాలు అనేది కూడా ఇంకొక మోడల్లో కూడా చూపిస్తాను. ఒకసారి మనం ఆ మోడల్స్ని పరిశీలించి చూసుకుందాం. ఇక్కడ మనకు ఈ మోడల్లో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు అనేవి ఏ విధంగా నమోదవుతున్నాయి చూసుకున్నట్లయితే మనకు ఈ కోస్తా భాగాలైనటువంటి మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా దగ్గర నుంచి ఇక్కడ మనకు మధ్యాంధ్రప్రదేశ్ ప్రాంతం మీద దాకా అంటే మనకు నెల్లూరు, ప్రకాశం, చీరాల, బాపట్ల, గుంటూరు, తెనాలి, కృష్ణా, విజయవాడ, తాడేపల్లిగూడెము, అమరావతి, ఏలూరు, పల్నాడు, మార్కాపురం, చీరాల, అలాగే మనకు ఈ మంచిర్యాల, పల్నాడు జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలు ఈ ప్రాంతాల్లో అంతటా మనకు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది నరసరావుపేట, చిలకలూరుపేట ఈ ప్రాంతాలంతటా మనకు ఎక్కువగా ఎండ అనేది నమోదవుతుంది. అంటే సుమారుగా మనకు 30 నుంచి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది. ఇక మనకు రాయలసీమ జిల్లాల విషయానికి చూసినట్లయితే ఈ ప్రాంతం అయినటువంటి రాయలసీమ అలాగే తెలంగాణ ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతం దగ్గర ఉష్ణోగ్రత అనేది తక్కువగానే నమోదవుతుంది. అంటే మనకు సుమారు ఇక్కడ 28 నుంచి మనకు 34-35 డిగ్రీల లోపల ఇక్కడ ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది ఈ ప్రాంతాలు. ఇక్కడ ఎందుకు మనకి ఎండల తీవ్రత ఎక్కువగా నమోదవుతుంది చూసుకున్నట్లయితే ఇందాక నేను ఇక్కడ మీకు చూపించినట్టుగా నైరుతి గాలుల ట్రాక్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పాను కదా. అదేవిధంగా ఈ నైరుతి గాలుల యొక్క ట్రాక్ అనేది మెల్లగా ఈ విధంగా ఎంటర్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ప్రాంతాల్లోకి ఇలా ఎంటర్ అవుతుండడం వల్ల ఇక్కడ మనకు కొంత ఆకాశ మేఘావృతం అవుతూ రావడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే కర్ణాటక బార్డర్ మీద నుంచి మనకు మేఘాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలోకి మెల్లగా ఎంటర్ అవుతూ ఉంటాయి. అయితే మనకు ఇక్కడ ఇట్లా వస్తున్నటువంటి ఈ
సమయంలో ఈ గాలులు అనేవి అదేవిధంగా మనకు ఈ పశ్చిమ ప్రాంతాలైనటువంటి విదర్భ ప్రాంతాలైనటువంటి మనకు భారతదేశంలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అలాగే మనకు ఈ రాజస్థాను, గుజరాత్ మీదుగా నుంచి పొడి గాలులు అనేవి బాగా వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతం నుంచి. ఇక్కడ ఈ పొడి గాలులు వస్తున్నాయి, ఇటు నుంచి మనకు తేమ గాలులు వస్తున్నాయి. ఈ 2 గాలుల మధ్య మనకు బాగా వేడి అనేది, ఉక్కపోత అనేది పెరుగుతుంది. అంటే క్లష్ అనేది ఏర్పడి, అంటే ఇవి చాలా వీక్‌గా ఉంటున్నాయి. మనకు ఈ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి గాలులు, అరేబియా సముద్రం నుంచి ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి గాలులు చాలా వీక్‌గా ఉండడం వల్ల మనకి ఇక్కడ బాగా ఉక్కపోత అనేది రాయలసీమ జిల్లా ప్రాంతాల్లో, తెలంగాణలోని ప్రాంతాల్లో పెరుగుతూ ఉందండి. ఇంకో మోడల్ మనకు ఎండ తీవ్రత, అంటే సూర్యరశ్మి అనేది ఏ విధంగా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇంకో మోడల్‌లో మనం చూసి తెలుసుకుందాం. మనకు ఈ మోడల్‌లో గనక గమనించినట్లయితే, మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నట్టుగానే ఈ కోస్తా భాగమైనటువంటి ఈ ప్రాంతం దగ్గర మనకు ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. అంటే యెల్లో కలర్ కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా మనకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా మనకు నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మనకు పిఠాపురము, ఇది అన్నవరము, ఈ ప్రాంతాల దాకా మనకు ఎక్కువగా ఎండల తీవ్రత, కాకినాడ, రాజమహేంద్రవరం దాకా మనకు ఎక్కువగా ఎండల తీవ్రత అనేది పెరిగి ఉంది. మచిలీపట్నం, నిజాంపట్నం, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, ఈ ఒంగోలు, సింగరాయకొండ, కందుకూరు, ఈ ప్రాంతాలంతటా. అదే మనకు ఈ ప్రాంతంలో ఇక్కడ చూసుకున్నట్లయితే రాయలసీమ జిల్లాలోని ప్రాంతాలు చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, అలాగే తిరుపతి, చిత్తూరు, నగరి, కుప్పము, కర్నూలు, నంద్యాల, ఈ ప్రాంతాలు, కడప జిల్లాలో అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎండ తీవ్రత అనేది కొంచెం తక్కువగా ఉంది. అంటే మనకి ఇక్కడ బ్లూ కలర్‌లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంటే మనకు ఉష్ణోగ్రత తక్కువగా నమోదవుతున్నటువంటి ప్రాంతం అనమాట. అంటే మనకి ఇక్కడ ఎండ తీవ్రత కాస్త తక్కువగా ఉంది. ఇక్కడ మనకు మేఘాలు అనేవి ఏర్పడి ఉన్నా కూడా ఉక్కపోత, ఉబ్బ అనేది ఎక్కువగా రాయలసీమ జిల్లా ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. ఇంకో మోడల్‌లో మనకు నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నట్టుగానే ఇటువైపు నుంచి మనకు నైరుతి గాలుల యొక్క ప్రభావంతోటి ఇక్కడ మనకు మేఘాలు అనేవి ఏర్పడి ఉన్నాయా లేదా, ఇక్కడ ఆవర్తనం అనేది ఏర్పడుతుందా లేదా అనేది ఇంకో మోడల్‌లో మనం చూసి తెలుసుకుందాం. ఈ ఇమేజ్‌లో కనుక మనం గమనించినట్లయితే స్టార్టింగ్ వీడియోలో నేను చెప్పుకున్నట్టుగానే మనకు ఆవర్తనం అనేది ఏర్పడుతుందని చెప్పాం. ఎగ్జాక్ట్‌గా మనం చెప్పుకున్నట్టుగానే మనకు ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. అంటే మనకు ఈ కర్ణాటక బార్డర్ మీద నుంచి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మేఘాలు అనేవి. అంటే బెంగుళూరు దగ్గర ఉన్నటువంటివి, మంగుళూరు దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయలసీమ జిల్లాలోని ఈ ప్రాంతాలకి ఇవి ఇక్కడ మనకు ఆనుకుని ఈ ప్రాంతంలో మనకు ఈ మేఘాలు అనేవి నిలబడి ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతాల్లో మనకు ఇక్కడ మేఘాలు అనేవి ఉండడంతోటి మనకు రాయలసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ మొత్తం మనకు ఎండ తీవ్రత ఎక్కువగా నమోదవుతూ ఉంది. అంటే మనకు ఇటువైపు నుంచి మనకు ఈ యొక్క నైరుతి గాలులు అనేవి ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి. బంగాళాఖాతం నుంచి ఇలా వెళ్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో మనకు ఎక్కువగా ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ వస్తుంది. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ ప్రాంతంలో మనకు ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా కోస్తా భాగాల్లో పెరుగుతుంది. రాయలసీమ జిల్లాలో తీవ్రమైన ఉక్కపోత వాతావరణ పరిస్థితి ఉంది. అలాగే మనకు తెలంగాణలోని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రత పెరుగుతుంది. అదే ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి క్లౌడ్ బేస్ అనేటువంటిది మనకు మధ్యాహ్నం, సాయంకాలం సమయానికి వచ్చేసరికి ఏ విధంగా విస్తరిస్తుంది, మనకు ఆవర్తనం అనేది మనకు కర్ణాటక బార్డర్ మీద ఉన్నటువంటి ఆవర్తనం అనేది రాయలసీమ జిల్లాలోకి ఎలా ప్రవేశిస్తుందండి ఒకసారి నేను కొంత మీకు మోడల్ చేంజబిలిటీ అనేది చేసి చూపిస్తాను, చూద్దాం. అదే మనకు సాయంకాలం సమయానికి వచ్చేసరికి సుమారు మనకు 4, 6 ఆ ప్రాంతానికి వచ్చేసరికి మనకు మెల్లగా అదిగోండి ఇక్కడ చూస్తున్నట్లయితే మోడల్ యొక్క చేంజబిలిటీ అనేది మనకు ఈ యొక్క మేఘాలు క్లౌడ్ బేస్ అంతా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు రాయలసీమ జిల్లాలోకి ఎంటర్ అయిపోతుంది. అంటే మనకు ఇక్కడ మెల్లగా వర్షాలు అనేవి మొదలవుతూ వస్తున్నాయి. ఆకాశం మేఘావృతమవుతూ రావడం, ఉరుములు, మెరుపులు అనేవి మనకు ఉదయం నుంచి రాయలసీమ జిల్లాలో గాలులు అనేవి ఉండవు. తీవ్రమైన ఉక్కపోత వాతావరణ పరిస్థితి అనేది మనకు బాగా ఖచ్చితంగా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అలాగే మనకు అనంతపురము, తిరుపతి, చిత్తూరులో, అలాగే మన సత్యసాయి జిల్లాల్లో అంతటా మనకు వినుకొండ, పత్తికొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, కుప్పము, నగరి, ఈ ప్రాంతాలంతటా మనకు ఎక్కువగా ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణ పరిస్థితి అనేది క్లియర్‌గా మనకు ఆ ప్రాంతాలు కనిపిస్తుంటూ ఉంటుంది. మనకు అది సాయంకాలం అర్ధరాత్రి వచ్చేసరికి మనకు ఇక్కడ వర్షాలు అనేవి బాగా పడతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే బాగా మనకు ఈ ప్రాంతం అంతటా మనకు మేఘాలు అనేవి దట్టంగా ఈ యొక్క రాయలసీమ జిల్లాలోని ఈ ప్రాంతాలంతటా విస్తరించేస్తున్నాయి. కడప జిల్లా దగ్గర నుంచి చూసుకున్నట్టే కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, తిరుపతి, కుప్పము, నగరి ప్రాంతాలంతటా మనకు బాగా మేఘాలు విస్తరించేసి ఉన్నాయి. అయితే మనకు కోస్తా భాగాలైనటువంటి నెల్లూరు, ప్రకాశం, చీరాల, బాపట్ల, గుంటూరు, తెనాలి,
పల్నాడు, ఈ తెనాలి, అదే విధంగా మనకు పిఠాపురము, కృష్ణా జిల్లాలోని ప్రాంతాలు, అంటే విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం దాకా మనకు ఇక్కడ లేవు మేఘాలు అనేవి. ఈ ప్రాంతాల్లో మనకు చాలా తక్కువగా మేఘాలు అనేవి ఉన్నాయి. అంటే మనకు రాయలసీమ జిల్లాల మీదుగా ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. దాని ప్రభావంతో మనకు రాయలసీమ జిల్లాలో ఎక్కువగా వర్షం పడతాయి. ఇంకో మోడల్లో మనకు వర్షాల యొక్క మేఘాల క్లౌడ్ బేస్ అనేది ఎలా ఉందనేది ఇంకో మోడల్లో మనం చూసి తెలుసుకుందాం. ఈ మోడల్ చూసినట్లయితే మనకు క్లౌడ్ బేస్ అనేది అంటే వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నటువంటి క్లౌడ్ బేస్ మ్యాప్ అనేది. ఈ మ్యాప్లో మనకు ఇక్కడ చూస్తే కర్ణాటక బార్డర్ దగ్గర మనకు బాగా క్లౌడ్ అనేవి అంటే ఈ ప్రాంతాల్లో మనకు మేఘాలు అనేవి ఉన్నాయి. అదే మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాలైనటువంటి నెల్లూరు, ప్రకాశం, చీరాల, బాపట్ల, గుంటూరు, తెనాలి, ఈ కృష్ణా జిల్లా, అలా విజయవాడ, ఈ ప్రాంతాలంతటా ఏలూరు, తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మేఘాలు అనేవి లేదు. అంటే మనకు అంతా ఇక్కడ చాలా నార్మల్గా కండిషన్ అనేది కనిపిస్తుంది ఈ ప్రాంతాల్లో. ఇక్కడ మనకు కర్ణాటక బార్డర్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జిల్లా బార్డర్కి ఆనుకున్నటువంటి ఈ ప్రాంతాల దగ్గర మనకు మేఘాలు అనేవి విస్తరించి అక్కడ అంతా ఆకాశం బాగా మేఘావృతంగా ఉంది. మనకు కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది ఈ మోడల్లో. అదే మనకు ఇక్కడ చూసుకున్నట్టే కోస్తా భాగాలంటూ ఆంధ్రప్రదేశ్లోని మనకు విశాఖపట్నం దగ్గర నుంచి నెల్లూరు జిల్లా దాకా దక్షిణ భాగాలంటూ ప్రాంతాల దాకా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎంతగా ఆకాశం అనేది మేఘావృతంలో ఉండి అటువంటి పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు. ఇక్కడ మనకు ఎండల తీవ్రత అనేది పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. బాగా చూసినట్లయితే మ్యాప్లో మనకు అంటే ఈ ప్రాంతం అంతా మనకు తక్కువగా మేఘావృతం అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఉష్ణోగ్రత అనేది బాగా కనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ మనం మోడల్ చూపినట్టుగానే ఇక్కడ ఉష్ణోగ్రత అనేది బాగా పెరుగుతూ ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. ఇంకో మోడల్లో మనకు అదే సాయంకాలం వచ్చేసరికి ఈ మోడల్లోనే మనకు ఎక్కడ వర్షాలు అనేవి రాయలసీమ జిల్లా ప్రాంతాల్లో ఎలా పెరుగుతాయి అనేది ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ యొక్క రెడ్ కలర్ అనేది కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా మనకు ఎక్కువగా వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా మనకు ఎక్కువ వర్షాలు పడేటువంటి ప్రాంతం. ఇదంతా మనకు రాయలసీమ జిల్లాల్లోకి ఈ విధంగా ఆవర్తనం అనేది ఎంటర్ అవుతున్నటువంటిది. అంటే ఎర్రగా కనిపిస్తున్న ప్రాంతాలంతా మనకు ఎక్కువగా వర్షాలు పడేందుకు అవకాశం. అంటే తెలంగాణలోని మనకు కర్ణాటక బార్డర్కి ఆనుకున్నటువంటి తెలంగాణ ప్రాంతాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని కర్ణాటక బార్డర్కి ఆనుకున్నటువంటి రాయలసీమ జిల్లాలు అంతటా మనకు వర్షాలు అనేవి పెరుగుతున్నాయి మనకు ఈ ప్రాంతాలు. ఇంకా మనకు ఇంకో మోడల్లో మనకు అంటే ఎక్కువగా ఖచ్చితంగా వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఒక మోడల్ అనేది మీకు చూపిస్తాను. ఆ మోడల్లో మనం చూసి డీటెయిల్గా పూర్తిగా మనకి ఏ ప్రాంతాల వర్షాలు పడతాయి అనేది తెలుసుకుందాం. ఈ మోడల్ చూద్దామండి. మనకు ఈ మోడల్ చూసినట్లయితే అంటే భారీ వర్షాలు పడేటటువంటి మోడల్ కంటే ముందు ఈ మోడల్ చూసినట్లయితే గాలుల సంగమం అనేది మన స్టార్టింగ్లో చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఈ విధంగా ఎగ్జాక్టెడ్గానే నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నట్టుగానే మీకు గాలుల యొక్క ట్రాకింగ్ అనేది ఈ విధంగా అంటే మనకు ఇట్లా నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఈ విధంగా వస్తూ అంటే సాయంకాల సమయానికి ఇలాగా మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాల నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి, తమిళనాడు ప్రాంతాల నుంచి మనకు రాయలసీమ జిల్లాలైనటువంటి తిరుపతి, చిత్తూరు, నగరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి మనకు ఈ విధంగా ఈ గాలులు అనేవి వస్తున్నాయి. అంటే ఈ రెండింటి గాలుల మధ్య మనకు అక్కడ క్లష్ అనేది జరుగుతూ ఇక్కడ మనకు ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. అంటే మనకు ఈ గాలుల సంఘం అనేది గాలుల సంఘం అనేది ఈ వైపు నుంచి వస్తుంటే మరొక గాలుల సంఘం అనేది మనకు ఇటువైపు నుంచి వస్తుంది. ఈ రెండింటి గాలుల సంఘంతో మనకు రాయలసీమ జిల్లాల ప్రాంతాల్లో మనకు బాగా బలంగా భారీగా వర్షాలు అనేవి ఈరోజు ఆగస్టు 16వ తేదీకి మనకు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మనకు రాయలసీమ జిల్లాలోని కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో, తిరుపతిలో, చిత్తూరులో, నగరిలో, కుప్పంలో, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాల్లో అంతటా మనకు చాలా చోట్ల భారీగా వర్షాలు అనేవి పడతాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి ఉంటాయి. ఇంకా మనకు చివరిగా ఒక మోడల్లో చూసి ఎక్కడ మనకు ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉందనేది ఆ మోడల్లో మనం చూసి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఇది మోడల్ చూస్తే అంటే మనకు వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవడానికి అవకాశాలు ఉన్నటువంటి మోడల్ అండి. ఈ మోడల్ చూసినట్లయితే మనకు అక్కడ ఉదయం నుంచి మనకు చూసుకున్నట్లయితే మనకు ఈ కర్ణాటక బార్డర్ దగ్గర మనకు ఆకాశం అనేది మేఘావృతమై పాక్షికంగా ఈ ప్రాంతంలో మనకు ఆకాశం అనేది మేఘావృతమై ఉండి అక్కడ మనకు ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగానే ఉంటున్నాయి. అలాగే మనకు స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నట్టుగా అంటే మనకు ఆంధ్రప్రదేశ్లోని ఈ భాగాలంతా అంటే మనకు కోస్తా ఆంధ్రప్రదేశ్లోని భాగాలైనటువంటి ఈ ప్రాంతాలంతా మనకు ఎక్కువగా ఎండల ప్రభావం అనేది ఉంది. ఇక్కడ మనకు ఎండ తీవ్రత అనేది పెరిగి ఉంది. రాయలసీమ జిల్లాల్లోని మనకు చిత్తూరు, నగరి, తిరుపతి లాంటి ప్రాంతాల్లో కొంత మనకు ఎక్కువ ఎండ తీవ్రత అనేది తక్కువగా ఉంది. అక్కడక్కడ మనకు ఆకాశం అనేది మేఘావృతమై ఉండడం అనేది. అదే మనకు మధ్యాహ్నం సాయంకాలం వచ్చే సమయానికి మనకు చూసినట్లయితే మనకు ఈ రాయలసీమ జిల్లా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితి అనేది ఏ విధంగా మారుతుందనేది ఒకసారి మనం గమనించుకున్నట్లయితే మనకు సాయంకాలం ప్రాంతం నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మోడల్లో మనకు అంటే ఇక్కడ మనకు కర్ణాటక బార్డర్ వైపుగా నుంచి మనకు ఈ యొక్క ఆవర్తన ప్రభావం
ప్రభావం అనేది ఇలా మెల్లగా పెరుగుతూ మనకు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాల్లోకి ఎంటర్ అవ్వడం అనేది మొదలవుతుంది. అంటే మనకు ఇది కర్ణాటక బార్డర్ అయినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తమిళనాడు బార్డర్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ఆవర్తనం అనేది మనకు ఈ రాయలసీమ జిల్లాలైనటువంటి సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాల్లోకి మెల్లగా ఎంటర్ అవుతూ ఇలా మనకు ఇది ఇక్కడి నుంచి రాయలసీమ జిల్లాలో నుంచి తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు ప్రాంతాలకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లోని తెలంగాణ ప్రాంతాల్లోకి అంటే మిర్యాలగూడ, మహబూబ్ నగరు, నల్గొండ అలాగే మనకు ఈ కింద ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతాలు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలుకి, రాయలసీమ జిల్లాలకి ఆనుకుని ఉన్న ప్రాంతాలైనటువంటి మనకు తెలంగాణ ప్రాంతాల్లోకి ఇది మెల్లగా ఎంటర్ అవుతూ వెళ్తుంది. మనకు ఈ యొక్క ఆవర్తనం అనేది. అంటే మనకు రాయలసీమ జిల్లాలో, తెలంగాణ జిల్లాలో వర్షాలుంటాయి. ఈ కోస్తా భాగాల్లో అనేటువంటి నెల్లూరు, ప్రకాశం, చీరాల, బాపట్ల, గుంటూరు, తెనాలి, కృష్ణా, అన్నవరము ఇలాగే అమరావతి, తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ మనకు తక్కువగా వర్షాలనేవి 1, 2 చోట్ల కూడా మనకి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ పడవచ్చు అవకాశం ఉన్నాయి. చినుకులనేవి, తెంపులనేవి, జల్లులనేవి ఎక్కువగా మనకు రాయలసీమ జిల్లాలోని ప్రాంతాల్లోకి ఈ వర్షాలనేవి ఉంటాయి. అంటే మనకు సాయంకాలం సుమారు 5 గంటల ప్రాంతం నుంచి ఈ వర్షాలనేవి మొదలయ్యి అర్ధరాత్రి సమయం దాకా మనకు ఈ వర్షాలనేవి కొనసాగుతాయి మనకు. మనకు సుమారు 8, 9 ఆ ప్రాంతం నుంచి ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రెడ్ కలర్ అనేది కనిపిస్తున్నదంతా మనకు వర్షాల తీవ్రత అనేది పెరుగుతున్నటువంటి ప్రాంతం. అంటే మనకు కర్నూలు, నంద్యాల, అనంతపురము, హిందూపురము, మదనపల్లె, పీలేరు, ఈ ఉరవకొండ, రాయదుర్గము, కళ్యాణదుర్గము ఈ ప్రాంతాల్లో పత్తికొండ ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలనేవి పెరుగుతుంటాయి. అక్కడే మనకు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలనేవి ఎక్కువగా మనకు పడేందుకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలంతా మనకు రాయలసీమ జిల్లాలోని ఈ ప్రాంతాలంతటా మనకు ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది. ఇక్కడే మనకు బలంగా వర్షాలనేవి ఉంటాయి. సుమారు ఈ వర్షాలనేవి మనకు అర్ధగంట నుంచి గంట పాటు, కొన్ని చోట్లయితే 10-15 నిమిషాల పాటు ఉంటాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. అంటే గాలుల తీవ్రత అనేది మనకి ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంటుంది. బలమైనటువంటి ఈదురు గాలి వీచేటటువంటి అవకాశాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. అంటే మనకు 20-30 కిలోమీటర్ల లోపల గాలులు అనేవి ఉంటాయి. ఉరుములు, మెరుపులు అనేవి ఎక్కువగా మనకు రాయలసీమ జిల్లాలోని ఈ ప్రాంతాలు ఉంటాయి. ఇదండి మనకు ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి అనేది. మనకు ఈ ప్రాంతాల్లో మనకు ఇదే కోస్తా భాగాలైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాల్లో మనకు వర్షాల తీవ్రత అనేది చాలా వరకు తక్కువగా నమోదవుతున్నటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ వర్షాలు అనేవి మనకు ఆగస్టు 16వ తేదీ సాయంకాలం నుంచి అర్ధరాత్రి దాకా అంటే సుమారు 1 గంట 2 దాకా మాత్రమే ఈ వర్షాలనేవి ఉంటాయి. మనకు శనివారానికి అంటే ఆగస్టు 17వ తేదీకి మనకు వాతావరణ పరిస్థితి అనేది సాధారణంగా మారుతాయి. అంటే మనకి వర్షాలు కంటిన్యూగా 1-2 రోజుల పాటు పడుతూనే ఉన్నటువంటి వర్షాలైతే కావు. ఒక అర్ధగంట, గంట పాటు పడుతూ, ఆగుతూ తేలికపాటి తుంపర్లతోటి పడేటటువంటి అవకాశాలు. అంటే మనకి ఇక్కడ గాలుల సంఘం అనేది ఏర్పడుతూ ఈ ప్రాంతాల్లో మనకు ఈ వర్షాలనేవి ఏర్పడుతున్నాయి. అంటే మనకు ఇటువైపు నుంచి ఇలా ఈ విధంగా మనకు తేమ గాలులు అనేవి ఎంటర్ అయ్యి మనకు రాయలసీమ జిల్లా ప్రాంతాల్లోకి ఇవి ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు ఇక్కడి నుంచి వస్తున్నటువంటి ఈ పొడి గాలులతోటి ఈ ప్రాంతంలో మనకు ఇక్కడ ఏర్పడినటువంటి అంటే మనకు ఈ మనకు కర్ణాటక బార్డర్‌లో ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఈ ఆవర్తనం అనేది ఇలా రాయలసీమ జిల్లాల ప్రాంతాల్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడే మనకు ఈ వర్షాలనేవి ఈ ప్రాంతాలు ఇక్కడ ఎక్కువగా పడేందుకు అవకాశాలనేవి ఈ రాయలసీమ జిల్లా ప్రాంతాల్లోనే మనకి ఈ ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. ఈ ప్రాంతాల్లోనే మనకు వర్షాలనేవి ఉంటాయి. ఇదండి ఓవరాల్‌గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ అనేది. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇతరులకు షేర్ చేయండి. అలాగే నెల్లూరు వెదర్ మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.